తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎలా ఉన్నారు? ఆసుపత్రిలో చేరిన నెల రోజుల తర్వాత కూడా ఖచ్చితంగా సమాధానం దొరకని ప్రశ్న ఇది. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తారన్న వార్తలు వస్తున్నా అమ్మ కనీసం సంతకం కూడా చేసే స్థితిలో లేరన్నది వాస్తవం. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థుల నామినేషన్ పత్రాలపై జయ సంతకం బదులు వేలిముద్రలు కనిపిస్తున్నాయి. అమ్మ ఆరోగ్యం మెరుగుపడిందని చెన్నై అపోలో వైద్యులతో పాటు అన్నాడీఎంకే కార్యకర్తలు పదే పదే చెబుతున్నారు. జయ ఇంటరాక్ట్ అవుతున్నారంటూ ఇటీవలే హెల్త్ బులెటిన్ కూడా విడుదలైంది. అయితే ప్రస్తుతం జయలలిత కనీసం సంతకం చేసే స్థితిలో కూడా లేరు. జయ సంతకం ఉండాల్సిన చోట ఆమె వేలిముద్రలు కనిపించడమే ఇందుకు కారణం. తమిళనాడులో జరిగే 3 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు అన్నాడీఎంకే అభ్యర్థులను ప్రకటించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం పార్టీ అధ్యక్షుల అభ్యర్థుల బి ఫారమ్స్ పై సంతకాలు చేయాలి. అభ్యర్థుల పత్రాలకు జయ ఆమోదముద్ర వేశారు. అయితే సంతకానికి బదులుగా వేలిముద్రతో సరిపెట్టారు. అభ్యర్థుల బి ఫారమ్స్ పై జయలలిత జనరల్ సెక్రటరీ అన్నాడీఎంకే అని ఉన్న చోట జయ వేలిముద్ర వేశారు. శ్వాస తీసుకోవడం కోసం పైప్ ను ఏర్పాటు చేయడం, వైద్య చికిత్సల కారణంగా కుడి చేతిని కదిపే స్థితిలో లేకపోవడంతో డాక్టర్ల సమక్షంలో ఎడమ చేతి బొటనవేలి ముద్రను వేశారు జయలలిత. మద్రాస్ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ బాలాజీతో పాటు అపోలో వైద్యులు పత్రాలపై సాక్షి సంతకాలు చేశారు.